సీతాన్వేషణలో వానర సైన్యం చాలా దూరం పయనించింది. వారికి దప్పిక కలిగింది. అంతలో ఒక కొండ గుహలో నుంచి కొన్ని పక్షులు కిలకిల రావములతో బయటికి రావడం చూశారు. అలా పక్షులు వచ్చాయంటే ఆ గుహలో నీరు ఉందని వారు తలపోశారు. అలా అనుకుని వారు ఒకరి చేతులు ఒకరు గొలుసు రూపంలో పెనవేసుకొని నెమ్మదిగా గుహలోనికి చొరబడ్డారు. వానరులు కొండ గుహలోనికి కొంత దూరం వెళ్ళగా వారికి దివ్యకాంతి కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది. అక్కడ ఎటు చూసినా పచ్చటి చెట్లు, స్వచ్ఛమైన జలాశయాలు కనిపించాయి. వాటిని చూసి వారు ఆశ్చర్యపోయారు. అలా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగగా వారికి ఒక దివ్య నగరం కనిపించింది. దానిని చూసి వారు మరింత ఆశ్చర్యపోయారు. ఆ సుందర నగరంలో ఎటు చూసినా వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాలు రాసులుగా పోసి ఉన్నాయి. అక్కడ వీధులు చంద్రకాంతి శిలాపలకల్లా నిర్మితమై ఉన్నాయి. అక్కడ అందమైన భవనాలు కనిపించాయి. అదంతా చూస్తుంటే వారికి ఓ కలలా కనిపించింది. అటువంటి నగరంలో వారికి ఒక మండపం కనిపించింది. ఆ మండపం మధ్యలో ఒక వృద్ధ సన్యాసిని తపస్సు చేసుకుంటుంది. అందరూ ఆమెను చూసి భయపడ్డారు, ఒక ఆంజనేయుడు తప్ప. ఆమె వేరెవరో కాదు, స్వయంప్రభ. స్వయంప్రభ ఉంటున్నటువంటి దివ్య నగరాన్ని ఒకప్పుడు మహాశిల్పియగు శుక్రాచార్యుని శిష్యుడు అయిన మయుడు నిర్మించాడు. అతడు ఈ నగరంలో నివసించాడు. కానీ దేవదానవ యుద్ధంలో అది ఇంద్రుని వశమైంది. ఆ తరువాత ఇంద్రుడు ఆ నగరాన్ని హేమకు బహుకరించాడు. హేమ తన మిత్రురాలైనటువంటి స్వయంప్రభకు కానుకగా ఇచ్చింది. స్వయంప్రభ తపస్సును చాలించి తన ఎదురుగా ఉన్న వానర దండును వీక్షించింది. వారందరూ భయపడుతున్నారు. వారు వచ్చిన కారణం అడిగి తెలుసుకుంది. వారికి మధురమైన జలాలను ఇచ్చి వారి దాహం తీర్చింది. అనంతరం మధురమైన ఫలాలను ఇచ్చి వారి ఆకలి తీర్చింది. వారి భయాలను పోగొట్టి తన తపశ్శక్తిచే వారందరినీ సముద్రం తీరం వద్ద వదిలిపెట్టింది.